నాకు కూడా బలంగా కలుగుతుంది వాళ్ళు చెప్తున్నప్పుడు. అలాగే ఇది ఒక బయోటెర్రరిజంకి కూడా ఒక ఆలోచన ఏదో ఉందా చాలా మందికి, అందుకనే జబ్బులు ఇక్కడే ఎక్కువ వస్తున్నాయా అన్నది. అటువైపు మన ట్రైబల్ ఏరియాస్లో కానీ యాంథ్రాక్స్ వచ్చినా కానీ యాంథ్రాక్స్ ఎందుకు అక్కడే ఎందుకు వస్తాయి అంటే అంతకు అన్ని దశాబ్దాలు లేని పరిస్థితి ప్రమాదాలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయి, వీటిని కూడా ఒక బయోటెర్రరిజం అనే థాట్లో కూడా నేపథ్యంలో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నప్పుడు నాకు దాని మీద కూడా ఒకసారి దృష్టి సారించి ఆ నేపథ్యంలో కూడా ఒకసారి దీన్ని పరిశీలించగలనని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక రమణ గారు చెప్పినట్టుగా యాస భాష మీద వెటకారం అది ఖచ్చితంగా నాకు బాధ కలిగించింది. నేను ఇక్కడ పెరిగిన వాడిని కాబట్టి. ఎందుకంటే సగటు యాస మీద అంటే నేను జనసేనలో పెట్టింది కూడా మన సంస్కృతుల్ని, మన యాసల్ని, మన భాషల్ని గౌరవించుకోకపోతే అది ఖచ్చితంగా అది చాలా బాధలకి, ఆ బాధ వేదన నుంచి కోపం వచ్చి ఉద్యమ స్వరూపానికి తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ ఇందాక మీరు పాట పాడినప్పుడు మన సంస్కృతి ఏదో పదం చెప్పారు మీరు ఇందాక పాట పాడుతున్నప్పుడు, ఉత్సవాలని చెప్పి. ఉత్సవాల్లో మాకు ఉత్తరాంధ్ర అయితే కల్చర్ లేదు ఇక్కడ, కానీ ఏవో కల్చర్స్ పట్టుకొచ్చారంటే ఏదైతే స్థానికత ఉందో స్థానికత కల్చర్ని కానీ రిప్రజెంట్ చేయని ఉత్సవాలు కూడా అవి ఉత్సవాలు కావు. అందుకే వీటన్నిటి నేను దృష్టిలో పెట్టుకొని ఇది నేను కేవలం అందరి మాటలు వినటానికి వచ్చాను. ఇంకా ఇందాక మన రమణ గారు చెప్పినట్టుగా నేను ప్రత్యేకించి ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టుకున్నాను సార్. కొంచెం తక్కువ మందితో 30 మందితోటి ప్రతి ఒక్కళ్ళ భావాలను అర్థం చేసుకొని. ఎందుకంటే నేను ఒక మీటింగ్లో కానీ ఒక వర్క్షాప్లో కానీ అర్థమయ్యేది కాదు ఇది. నేను దీన్ని ఈ ఆత్మని పట్టుకునేది కాదు. నాకు చాలా సమయం కావాలి దీనికి. ఇది ఎందుకంటే నాకు ఉత్తరాంధ్రది ఇది నా బాధ్యత. ఇది నా దేశాన్ని ప్రేమించేవాడిగా, నా సమాజాన్ని క్షేమం కోరుకునేవాడిగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఈ అభివృద్ధికి అండగా నా అదైన సహాయం చేయగలిగే వ్యక్తిగా ఇది నా బాధ్యత. గిడుగు రామ్మూర్తి గారు మీరు చెప్పారు. అలాగే మొన్న పెదపెంకి గ్రామం, నేను విజయనగరంకి వెళ్తే అంటే ఎంత హెల్త్ మినిస్టర్ లేడు అక్కడికి వెళ్తే, పెదపెంకి గ్రామంకి వెళ్తే ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే పాప అందరికీ బోధకాలు ఉందండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళని చూస్తే ఒకటే గ్రామం కొంతమంది ఆపేశారంట. అంటే మొత్తం డ్రైనేజ్ పరిస్థితి బాగలేదు, చిన్నపిల్లలకు కూడా బోధకాలు వచ్చే పరిస్థితులు వచ్చేసినాయి. ఈ రోజుకి ఎవ్వరూ దాన్ని పట్టించుకునే పరిస్థితులు. ఇలా మీరు మనకి ఈ 3 జిల్లాల్లో ఏ మూలకెళ్ళినా ఒక సమస్య. అలాగే నేను కోరుకుంది కూడా తెలుగుదేశం పార్టీని కోరుకుంది, వైఎస్ఆర్సీపీ వస్తే భూ కుంభకోణాలు జరుగుతాయి, వాళ్ళు ఇలా చేసేస్తారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తే నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను. నేను బ్లైండ్గా నమ్మలేదు. కానీ వాళ్ళు వచ్చి ఈ రోజున 1,00,000 ఎకరాల పైన ఏ భూములనైతే కాపాడుతామో, ఏ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ రోజున 1,00,000 భూములు ఇంక్లూడింగ్ మనకి విద్య, మనకి బేసిక్ లైబ్రరీ, ఒక లైబ్రరీని రక్షించుకోలేని పరిస్థితికి కూడా దానికి కూడా పోరాటం చేసే పరిస్థితికి ఇది వచ్చిందంటే ఖచ్చితంగా దీనికి అంటే ఒక రెండు ఫోర్సెస్ అయిపోయినాయి. ఖచ్చితంగా 3 ఏ మూలకి వెళ్ళినా సరే ఒకళ్ళొకళ్ళు ఒక పార్ట్నర్షిప్ లాగా ఈసారి మేము దోచుకుంటే ఈసారి నెక్స్ట్ టైం మేము దోచుకుంటాం, ఇలా కాకుండా ప్రజలకు సంబంధించి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.